అరౌండ్ 1.3 కిలోమీటర్స్ అయితే లోపలికైతే ఉంటుందన్నారు మొత్తం అయితే. ఒక మండపంలో ఉంటుంది. సో అక్కడైతే కనుక ప్రదక్షిణాలు చేసేయడానికి వీలు ఉండేది. బట్ ఇప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టిఫిన్ తినడానికి వెళ్తున్నా. టైం వచ్చేటప్పటికి 8:50 అయింది. అండ్ టిఫిన్ తినేసి వచ్చి సో మళ్ళీ బంగానపల్లి అయితే కనుక బస్సు ఎక్కుతా. 8 కల్లా మళ్ళీ నేను నంద్యాల వెళ్దామని చూస్తున్నా. లాడ్జ్ ఖాళీ చేసేసి ఇప్పుడైతే బస్ స్టాండ్ వెళ్తున్నా. ఫస్ట్ అయితే కనుక కోయిలకుంట వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత అయితే కనుక అక్కడి నుంచి బంగానపల్లి వెళ్ళాలి. కోయిలకుంటకి ఆలగడ్డలో బస్సు ఎక్కాను. ఫేర్ వచ్చి 50 రూపీస్ అండ్ జర్నీ టైం వచ్చి 1 అవర్. యాజ్ యూజువల్ చుట్టూ పచ్చటి పొలాలు, అలాగే మధ్యలో వెళ్తున్నాం. భలే ఉంది క్లైమేట్ కూడా ఇవాళ చాలా కూల్గా ఉంది. కోయిలకుంట్ల కూడా రీచ్ అయిపోయాను. సో ఇదే బస్ స్టాండ్. బంగానపల్లికి కూడా బస్సు ఎక్కాను. ఫేర్ వచ్చి 50 రూపీస్ అండ్ జర్నీ టైం వచ్చి 1 అవర్. బంగానపల్లి అయితే వచ్చాను. అండ్ మనకి యాగంటికి అయితే కనుక బస్సులు ఉండవు, ఓన్లీ ఆటోలో వెళ్ళాలి. బస్ స్టాండ్ బయటకు వచ్చి ఆటో ఎక్కాను. లైక్ టెంపుల్ దగ్గరికి ఉండి ఆటోసే వెళ్తాయంట బస్సులలో. సో అప్ అండ్ డౌన్కి 150 అయితే ఛార్జ్ చేస్తా అన్నాడు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో మీకు సాయిబాబా ఒక విగ్రహం కనిపిస్తుంది కదా. సో అదైతే ఆల్మోస్ట్ 100 feet అబోవ్ ఇదే ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా. సో ఒకసారి నేను కనుక్కుంటాను. నాకు తెలిసి 100 feet పైనే ఉంటుంది విగ్రహం. అండ్ దూరంగా మీకు రైట్ సైడ్ ఒక ప్యాలెస్ లాంటిది ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా. సో ఆ బిల్డింగ్ ఎక్కడ చూసారైతే కమెంట్ చేసేయండి గెస్ట్ చేసి. యాగంటి రీచ్ అయ్యాం. లోపలికి రాగానే ఫస్ట్ మనకి కోనేరు కనిపిస్తుంది పెద్దది. సో ఇక్కడ విశేషం ఏంటంటే లోపల ఆలయ ప్రాంగణంలో చిన్న కోనేరు ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి నదిలాగా అయితే ఇక్కడ ప్రవాహం వస్తుంది. సంవత్సరం పొడుగునా ఒకే నీటి మట్టం ఉండటం ఇక్కడ విశేషం. అందరూ ఇక్కడ స్నానం అయితే చేస్తారు. నేనైతే నీళ్ళు చల్లుకుందని చెప్పి ఇట్లా దగ్గరికి వెళ్దామని ఈ సైడ్ నుంచి వెళ్తుంటే జారింది. జస్ట్ మిస్, స్లిప్ అయ్యి కింద పడిపోయేవాడిని. అండ్ ఇక్కడ నుంచి మనకి నీళ్ళు ఇలా వస్తాయి. కనిపిస్తున్నది యాగంటి గుడి గోపురం. ఈ గుడి చరిత్ర ప్రకారం ఇక్కడ అగస్త్య మహామునీశ్వరులు వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించడానికి తపస్సు చేయగా అప్పుడు ఆ విగ్రహం యొక్క బొటనవేలు విరగటం వల్ల ప్రతిష్ఠించలేదు. ఆ తరువాత శివుడికి తపస్సు చేయగా స్వామివారు మెచ్చి ప్రత్యక్షమై ఇది కైలాసాన్ని పోలినట్టు ఉంది అని చెప్తారు. ఒక శిలపైన పార్వతీ సమేతుడి ఉమామహేశ్వరుగా భక్తులకి దర్శనం ఇవ్వాలని కోరతారు. ఇదే ఇందాక మీకు చెప్పిన చిన్న కోనేరు. నీళ్లు చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. దూరంగా కనిపిస్తున్నది ఆకాశ దీపం. అలానే ఇక్కడ ఉన్న మరో విశేషం, ఇక్కడ ఉన్న నందిని బసవ అంటారు. ఈ నందిని 90 సంవత్సరాల క్రితం 4 స్తంభాల లోపల ఉండేది. మెల్లగా పెరుగుతూ ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ బసవ లోపల ఉన్న చిన్న కోనేరుని తాకిన తర్వాత ఒక్కసారిగా రంక వేస్తాడు. అప్పుడు ఈ కలియుగాంతం వచ్చిందని అర్థం. శిలాశాసనాలు. ఈ గుహలోనే అగస్త్య ముని తపస్సు చేశారు. అలానే మీకు ఇందాక చెప్పిన వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా లోపల ప్రతిష్ఠించారు. లోపల వీడియోస్ ఎలో లేదు, సో అందుకని ఏం తీయలేదు. లోపల నుంచి ఒక గుహ ఉంది. ఆ గుహలో నుంచి మనకి చాలా ఊర్లకి దారి ఉందని చెప్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ అయితే, ఆయన తపస్సు చేసిన గుహ అయితే మనం పక్కనే ఇంకొక రూట్ ఉంటుంది, ఇంకొంచెం పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు అటే వెళ్తున్నాను. సో ఇదే వెనక కనిపిస్తుంది కదా తలుపు. లోపలికి వెళ్తే ఒక గుహలోకి వెళ్తాము. అక్కడైతే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయితే తపస్సు చేశారు. లోపల మనకు ఒక శివలింగం కూడా ఉంటుంది. దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ వెనక్కి చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ యాగంటి టెంపుల్. శ్రీ ఉమామహేశ్వర స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అలాగే మనం యాగంటి బసవన్న అని ఒక 90 years 90 సంవత్సరాల క్రితం అయితే మండపంలో ఉంటుంది. సో అక్కడైతే కనుక ప్రదక్షిణాలు చేసేయడానికి వీలు ఉండేది. బట్ ఇప్పుడైతే వీలు లేకుండా మొత్తం పెరిగిపోయారు. మన ఆర్కియలాజికల్ వాళ్ళు, సైంటిస్టులు మొత్తం చెక్ చేసి చెప్పింది 20 yearsకి ఒకసారి అయితే ఒక అంగుళం అయితే పెరుగుతున్నారని.
అండ్ అలాగే లోపల గుడి బ్యాక్ సైడ్ ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు అయితే కనుక కార్నర్లో ఉంటుంది, అంటే కంప్లీట్ రైట్ సైడ్ కార్నర్ ఆ టెంపుల్కి. సో అక్కడ దాకా వెళ్తారని, వెళ్ళి అక్కడ దాకా పెరుగుతారని కలియుగాంతానికి చెప్తారు. అండ్ అసవన్న రంకెలు వేస్తే కనుక ఆ అరుపు కాశీ దాకా వినిపిస్తుంది అంటారు. అండ్ అలాగే ఇక్కడ వెనక గుహ కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్, సో ఆ గుహలో అయితే కనుక వెంకటేశ్వర స్వామి ఉంటారు. అండ్ అలాగే లోపల ఏంటంటే ఇక్కడ అగస్త్య మునీశ్వర స్వామి వారు గుహను అయితే కనుక పూలతో చేశారు అంటారు. లోపలికి వెళ్తే శటగోపురం ఉంటుంది కదా, లోపల నుంచి మనం కింద నుంచి చూస్తే ఎట్లా అయితే ఉంటుంది షేప్, అలా అయితే ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే ఆ స్వామివారి పాదాల కింద ఉన్నట్టు లెక్క అగస్త్య మునీశ్వర స్వామి వారు. అలాగే ఇంకా చాలా మంది మునులు ఋషులు అయితే కనుక తపస్సు చేశారని ఇక స్థల పురాణం. ఇక్కడ నుంచి మనం శ్రీశైలం, మహానంది, అహోబిలం ఇవైతే వెళ్ళటానికి మనకి దారి ఉంటుంది అంటారు. పైన గుహ చూపిస్తారు. ఆ తర్వాత అయితే ఇటు పక్క నుంచి కొంచెం ఇటువైపు వస్తే కనుక అదే సైడ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ధ్యానం చేసిన, తపస్సు చేసిన గుహ అయితే చూపిస్తారు. అండ్ అక్కడ చూడొచ్చు లోపల శివాలయం ఉంటుంది, చిన్నది లింగం ఉంటుంది. అండ్ అలాగే నందీశ్వర పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే కనుక చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి రీసెంట్ టైమ్స్లో. రీసెంట్గా చూస్తే పుష్ప 2 అండ్ అలాగే అంతకుముందు గద్దలకొండ గణేష్, అలాగే చాలా సినిమాలు అయితే జరుగుతూ ఉంటాయి. చాలా మెయిన్ క్షేత్రం ఇది, తప్పక దర్శించండి. బనగానపల్లి అయితే కనుక వెళ్ళాలి. మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడితే నేను వాళ్ళ దాంట్లోనే వచ్చేసా. సో ఇప్పుడు బనగానపల్లి వెళ్ళి అక్కడి నుంచి లంచ్ చేసేసి అన్నదానం కూడా ఉంటుందంట కింద, చెప్పాడు ఆటో అతను. సో ఒకసారి చూస్తాను, ఉంటే కనుక ఇక్కడే తినేసి వెళ్తాను, లేదంటే ఇంకా బనగానపల్లి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ భోజనం చేసి అక్కడి నుంచి మళ్ళీ నేను బెల్లం కేవ్స్ అయితే వెళ్ళాలి. ప్రసాదానికి ఇంకా టైం ఉందన్నారు, అందుకని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం బనగానపల్లి. అండ్ మీకు ఇందాక ఒక ప్యాలెస్ చూపించా కదా దూరం నుంచి, అక్కడికైతే వచ్చాను, పైకి వెళ్తున్నాము. అండ్ అదేదో కాదు, అరుంధతి మూవీలో ఉన్న ప్యాలెస్ ఇదే. సో అరుంధతి మూవీ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది. అరుంధతి మూవీ షూటింగ్ జరిగిన ప్యాలెస్ ఇది. లోపలికి వస్తే ఇలా ఉంది, చాలా పెద్దది. అండ్ మొత్తం పైన అయితే సీలింగ్ అయితే డ్యామేజ్ అయిపోయింది చాలా వరకు. లోపల కూడా చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను. ఇలా మొత్తం అన్ని సైడ్స్ నుంచి క్లోజ్ చేసేసారు, ఒక్క సైడ్ మాత్రం ఓపెన్ ఉంది. అండ్ చాలా పెద్దది కారిడార్ కూడా చూడండి, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి. ఇదైతే నాకు తెలిసి మెయిన్ హాల్. చూడండి పైన సీలింగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది చాలా వరకు. అండ్ అటు కూడా చూడండి పూర్తిగా పగిలిపోయింది. ఇక్కడ సైడ్స్ మాత్రం బాగుంది, కానీ పైన చూస్తేనే ఆల్మోస్ట్ చాలా వరకు డ్యామేజ్ అయింది మొత్తం. యాగంటి నుంచి వచ్చేటప్పుడు అయితే వేళ మనకి ఫేమస్ ఫిలిం అరుంధతి మూవీ షూటింగ్ తీసిన ఆ కోట అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అదే కోటలో ఉన్నా. అండ్ ఈ కోట అయితే నవాబు వాళ్ళు రూలింగ్ చేసేటప్పుడు కట్టించారంట. సో ఈ కోట స్పెషాలిటీ ఏంటంటే 3 sides మనకి ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను ఒక సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి, అర్థమైంది కదా. ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇదైతే కనుక ఫ్రంట్. ఇది కోట బ్యాక్ సైడ్. అండ్ పైన అయితే విండోస్ ఉన్నాయి. అండ్ కింద కూడా సేమ్ పైన ఎలా అయితే రూమ్స్ ఉన్నాయి, ఇలా ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి, కాకపోతే ఇండివిజువల్ రూమ్స్ లాగా. మేబీ ఇక్కడ ఏమైనా స్టోర్ చేయడానికి కానీ, లేకపోతే ఎవరైనా సైనికులు అలాంటివి ఉండడానికి కోసం అయితే ఇలా కట్టించారు అనుకుంటా. ఇది కూడా కోటలో ఒక భాగం, బట్ కాకపోతే మొత్తం పాడైపోయింది, ఆల్మోస్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడైతే లంచ్ తినేసాను, 90 రూపీస్ పడింది. ఎదురుకుండా ఒక వెజిటేరియన్ హోటల్ ఉంటే తినేసి వచ్చా. మళ్ళీ బెల్లం కేవ్స్ వెళ్ళాలి. అనంతపూర్ వెళ్ళే సైడ్ బస్సెస్ ఎక్కితే మనం బెల్లం కేవ్స్ అని చెప్తే వాళ్ళు ఆపుతారు. బనగానపల్లి నుంచి బెల్లం కేవ్స్కి అయితే బస్సు ఎక్కాను. 45 minutes 30 రూపీస్ ఛార్జ్. దూరంగా హైట్ స్లోప్ ఉంది కదా, ఆ పక్కన అయితే మొత్తం రిజర్వాయరే. ఒక జంక్షన్ వస్తుంది, బేలం అనే ఊరు వస్తుంది. సో ఆ ఊరు దాటంగానే మనకి ఒక లైక్ స్టాప్ ఉంది, బస్సు ఏ బస్సు అయినా ఆగుతుంది, ఎక్స్ప్రెస్ కానీ ఆర్డినరీ కానీ. అండ్ ఒక ఆర్చ్ ఉంటుంది. సో ఆ ఆర్చ్ లోపల నుంచి ఇంకా బై వాక్ ఓన్ వెహికల్స్ వస్తే కనుక కొంచెం బాగా లోపలికి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా నడవాల్సిందే. ఇదంతా లోపలికి నడవాలి, ఆల్మోస్ట్ 600 meters ఉంటుంది. ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి, ఈచ్ 70. ఇక్కడ టికెట్ చెక్ చేసి పంపిస్తారు లోపలికి. అండ్ ఇదే ఇలా కిందకి వస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ కేవ్స్ కిందకి వెళ్ళాలి. ఫస్ట్ కిందకి వచ్చాక కొంచెం ముందుకు వస్తే మనకి ఈ రకంగా ఒక పెద్ద హోల్ అయితే కనిపిస్తుంది. సో చాలా పెద్దగా ఉంది. అండ్ అలా కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్కి వెళ్తే లోపలికి దారి ఉంటుంది.
ఈ బెల్లం కేవ్స్ 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. అలానే ఇక్కడ 4500 ఇయర్స్ అంటే 4500 సంవత్సరాల క్రితం ఇక్కడ మానవుడు నివసించిన ఆనవాళ్లు దొరికాయి. అలానే మట్టి పాత్రలు, వాళ్ళు వాడిన కొన్ని వస్తువులు కూడా దొరికాయి. సో ఆ తర్వాత 1884లో రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే ఫారినర్ ఈ గుహల్ని కనిపెట్టారు. ఆ తర్వాత ఇంకా అందరూ చాలామంది మర్చిపోయారు. ఆ తర్వాత 1982లో డానియల్ గబావర్ రూలింగ్లో జర్మన్ సైంటిస్టులు టీం వచ్చి చూశారు. అప్పటి నుంచి ఈ బెల్లం కేవ్స్ గురించి ప్రపంచానికి తెలిసింది. 1988లో ఉన్న గవర్నమెంట్ దీన్ని ఒక సేఫ్ ప్లేస్గా గుర్తించి క్లోజ్ చేసి ఉంచారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు 2002 ఫిబ్రవరి నుంచి ఈ బెల్లం కేవ్స్ని పబ్లిక్కి విజిటింగ్కి అలో చేశారు. ఈ గుహల్లో ప్రాచీన జైన బౌద్ధ మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉండేవారని ఆధారాలు దొరికాయి. అలానే వాళ్ళు ఉపయోగించిన మట్టి పాత్రలు, అవశేషాలు, అలానే పూర్వం నాటి వస్తువులు కూడా 4500 సంవత్సరాల నాటివని ఆర్కియాలజీ వాళ్ళు తెలిపారు. వీటిని అనంతపూర్లోని మ్యూజియంలో ఉంచారు. ఇక్కడ మనకి సింహద్వారం, కోటిలింగాల గుడి, పాతాళ గంగ, సప్త స్వరాల గుహ, ధాన్య మందిరం, 1000 పడగలు, మర్రి చెట్టు, మండపం ఉంటాయి ఇక్కడ. అలా లోపలికి వస్తూ ఉంటే ఇలాంటివి చాలా అంటే చాలా మనకి కొన్ని న్యాచురల్గా ఫామ్ అయిన షేప్స్ కానివ్వండి, అలానే కొన్ని ఆర్ట్స్ అయితే అప్పట్లో వాళ్ళు గీసేవి కూడా కనిపిస్తాయి మనకి. బెల్లం కేవ్స్లో ఇన్సైడ్ బాగా 1.3 కిలోమీటర్స్ ఫుల్ స్వెట్టింగ్ అసలు. మనం వచ్చిన రూట్లోనే మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ ఇక్కడ ఒక లెఫ్ట్ ఉంటుంది. ఆల్సో మనకి ఎంతో ఫేమస్ ఫిలిం అయిన సాహసం మూవీలో పాకిస్తాన్లో ఒక గుడి లోపల గుహలోకి వెళ్తారు కదా, సో ఆ స్వరంగ మార్గం అయితే ఇదే మొత్తం. ఇక్కడే మొత్తం షూటింగ్ జరిగింది. సో మనం కొన్ని ప్లేసెస్ చూస్తే లైక్ అలానే ఉంటే మనకి గుర్తొస్తుంది, అర్థమైపోతుంది కూడా. కొన్ని సైడ్స్ వెళ్ళేటప్పుడైతే అసలు లైట్స్ కూడా తక్కువ అండ్ కింద కూడా బాగా స్లిప్పరీగా ఉంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి. కానీ ఈ గుహలో నార్మల్గా చూడడానికే మనకి ఇంత ఇబ్బందిగా ఉంది, ఆక్సిజన్ ప్రాబ్లం. కానీ అలాంటిది ఒక మూవీ షూటింగ్ అనేది ఎలా చేశారు అనేది చాలా డిఫికల్ట్ పార్ట్ అది. అవుట్ మళ్ళీ వెనక్కే రావాలి. పాతాళ గంగ ఇదే స్లోగన్ అండి, జారుతుంది. కొంచెం లోపలికి వచ్చాకైతే మొత్తం తిరుగుతూ ఉన్నాం. సో మధ్యలో దగ్గర మీకు ఒక స్టెప్ వే వస్తుంది. ఈ స్టేర్ కేస్ డ్యామేజ్ కిందకి వెళ్తే కనుక, ఇటు సైడ్ కిందకి వెళ్తే కనుక పాతాళ గంగ వస్తుంది. సో మర్చిపోదు, వెళ్ళండి, కిందకి ఏం ప్రాబ్లం లేదు. చాలా ఇంటీరియర్గా ఉంది. ఆల్మోస్ట్ 1.3 కిలోమీటర్స్ అంట. ఇప్పుడైతే కనుక మాయా మందిరం అని ఉంది, దాంట్లోకి వెళ్తున్నాము. చాలా చోట్ల బెండ్ అవ్వాలి లిటరల్లీ, లేకపోతే అవుట్. సో
సో లైటింగ్ తక్కువ ఉంది ఏమనుకోవద్దు, నేను ఎక్స్ట్రా లైట్ తెచ్చుకోలేదు. బాగుంది. అబ్బా అండ్ ఈ 2 కవర్ చేశాక మళ్ళీ సేమ్ రూట్లో బ్యాక్ వెళ్ళాలి. చాలా అంటే చాలా చీకటిగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 3-4 ఫేజెస్ అయితే కవర్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వస్తున్నావు. బట్ వర్తబుల్ రావచ్చు. టికెట్ కూడా 70 రూపీస్ అయితే తీసుకున్నారు. కొన్ని ప్లేసెస్ లో అయితే లిటరల్లీ మనుషులు కూడా పట్టరు, అంత దారుణంగా ఉంది. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నా, ఇంకొక రూట్ ఉందేమో అని చూస్తున్నా. ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాం. డిఫరెంట్ రూట్స్. లోపలికి వెళ్ళాలి, మళ్ళీ ఎగ్జిట్ ఒకటే. మళ్ళీ లైక్ మొత్తం లోపలికి వెళ్తూ ఇంకో సపరేషన్ ఉంటాయి. బాగుంది. లైక్ ఈ కేవ్స్ కూడా లైక్ కంప్లీట్గా వాటర్ ఫ్లో అవ్వడం వల్ల కదా వచ్చింది. లైక్ మన వైజాగ్ దగ్గర బొర్రా కేవ్స్ లాగా, కానీ బొర్రా కేవ్స్ కంటే చాలా పెద్దది. బయటకైతే వచ్చేసాం. అండ్ కేవ్స్ మొత్తం ఒక 40 మినిట్స్ ఆర్ 1 అవర్ అయితే పట్టింది. 3:30కో 3:40కో వెళ్ళా. ఇప్పుడు 4:50 అయింది. 1 అవర్ 10 మినిట్స్ పట్టింది. చాలా బాగుంది. లైక్ మొత్తం ఒక 1.5 కిలోమీటర్స్ రేడియస్ అయితే ఉంది. ఫస్ట్ మనం లోపలికి వెళ్తుంటే లోపల డీవియేషన్స్ ఉంటాయి. సో ఒక రూట్లో వెళ్ళి మళ్ళీ బయటికి రావాలి. పాతాళ గంగ ఉంది. అండ్ 1-2 రూట్స్ అయితే కనుక క్లోజ్ చేసేసారు. టికెట్ అయితే కనుక 70 రూపీస్ తీసుకున్నారు. వర్తే, పర్లేదు. లైక్ బొర్రా కేవ్స్లో ఆల్మోస్ట్ నేను వెళ్ళినప్పుడు 40 అంత తీసుకున్నారు. అది కొంచెం తక్కువ, చిన్నది యాక్చువల్గా. ఇదైతే బాగుంది, రావచ్చు. అండ్ దీనికి కనెక్టివిటీ వచ్చేటప్పటికి బనగానపల్లి నుంచి టువర్డ్స్ తాడిపత్రి వెళ్ళేటప్పుడు అయితే కనుక మనకి బెల్లం కేవ్స్ అంటే కనుక ఆపుతారు. డైరెక్ట్ స్టాప్ ఉంది. ఎక్స్ప్రెస్ ఆగుతుంది, పల్లెవేలుగా అవుతుంది. ఓన్ వెహికల్స్ వస్తే కనుక లోపల మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడైతే మళ్ళీ బనగానపల్లి వెళ్ళిపోదాం. వేరే ఒక ఫ్యామిలీ వాళ్ళు పరిచయం అయ్యారు. లైక్ వాళ్ళు మెయిన్ నేటివ్ వచ్చేటప్పటికి నంద్యాలంట. వాళ్ళైతే ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చారు, వాళ్ళ కజిన్స్ అందరూ. సో మంచిగా ఎంజాయ్ చేసాం, అందరం కలిసి తిరిగాం. మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ అలా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కేసి బనగానపల్లి వెళ్ళిపోయి ఏమైనా టీ ఆర్ కాఫీ తాగేసి అక్కడి నుంచి నంద్యాల. మర్చిపోయాను, ఇందాక వెళ్ళే దారిలో చూశాను బుద్ధ స్టాచ్యూ. బనగానపల్లి అయితే వచ్చేసి బెల్లం కేవ్స్ నుంచి, అక్కడి నుంచి కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ నంద్యాలకు అయితే బస్సు ఎక్కాను. సో ఆల్మోస్ట్ దగ్గరికి కూడా వచ్చేసాను. నంద్యాల రీచ్ అయ్యాను. డార్మెటరీ తీసుకున్నాను. కుంభకర్ణ డార్మెటరీస్ అనేది అరౌండ్ 250 పడింది. ఏసీ, నాన్ ఏసీ అయితే కనుక 150. బట్ ఏసీ అయితే కొంచెం సెక్యూర్గా ఉంటుందని ఏసీ తీసుకున్నాను. బస్ స్టాండ్ దాకా వెళ్ళి ఏమన్నా తినేసి బస్సెస్ అయితే ఏమైనా కనుక్కొని దానికి ఇప్పుడైతే వాన పడుతుంది. ఇప్పుడు వరకు ఇప్పుడైతే కొంచెం తగ్గింది. దాని వాన పడినట్టుంది. ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నా, తినేసి వచ్చేస్తాను.